అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగొస్తుంది. కాకపోతే కాస్త టైం పడుతుంది. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, జగన్ ఇచ్చిన మాస్ వార్నింగ్. ఒకవైపు విజన్ అంటూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటూ బిల్డప్లు ఇస్తూ మరోవైపు రాష్ట్రాన్ని రావణ కష్టం చేసేస్తున్నారు. నెల రోజుల ఈ కొత్త ప్రభుత్వాన్ని చూసి బీహారు కూడా సిగ్గుతో తలదించుకుంటోంది. ఏపీ అంటే అర్థమే మార్చేశారు చంద్రబాబు. ఏ అంటే అటాక్స్ అని, పి అంటే పొక్లైనర్లని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఉదయం లేస్తే ఎవరి మీద దాడి చేయాలి, ఎన్ని తలలు పగలగొట్టాలి, ఎన్ని హత్యలు చేయాలి, ఏ పేదవాడి ఇంటిపై పడి వారిని తరిమి కొట్టాలి, ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టాలి, ఎంతమందిని జైల్లోకి తోసేయాలి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేయాలి, ఎన్ని పార్టీ ఆఫీసులు నేలమట్టం చేయాలి, ఇవేవీ కనబడకుండా ప్రజలకు తెలియకుండా ఏ ఛానళ్లు ఆపేయాలి. ఇదే నెల రోజుల నుంచి సాగుతున్న బాబు గారి పాలన తీరు. ఎన్నికల టైంలో ఈవీఎం ధ్వంసం చేశారంటూ పిన్నిలపై కేసు పెట్టి, ఆ తర్వాత కొన్నాళ్లకు పోలీసులపై దౌర్జన్యం చేశారని మరో కేసు పెట్టి, ఉన్న సెక్షన్లన్నింటినీ ఆయనపై మోపి జైల్లో తోసేశారు. ఈ అరాచకం ఆగేలా కనిపించడం లేదు. అందుకే జగన్ నేరుగా రంగంలోకి దిగారు. జైల్లో ఉన్న పిన్నిలిని పరామర్శించారు. ఈ అరాచక సైకో ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడితే, వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు. మంచి పాలన చేయమని మీకు అధికారం ఇస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? మీరు ఏదైతే చేస్తున్నారో అతి త్వరలోనే అదే మీకు తిరిగి వస్తుందంటూ వారి భవిష్యత్తును వాళ్ల ముందే ఉంచారు. అసలు ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం? ఈ నెల రోజుల నరకం ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితమేనా? ఇది ఇలానే కొనసాగితే ఏపీలో సామాన్యుడు బతికే పరిస్థితి ఉండదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి? అందులో ఏముంది అంటే మొత్తం 10 పేజీలు ఉన్నాయంటున్నారు పచ్చ సైకోలు. అంతేకాదు, ఏ పేజీలో ఏముందో క్లియర్గా చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, పాయింట్ నెంబర్ 1, పట్ట పగలు నట్టనడి వీధిలో కత్తులతో పొడిచి చంపేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదటి పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 2, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన బలహీన వర్గాలపై దాడులకు తెగబడాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండో పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 3, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల తలలు పగలగొట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో మూడో పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 4, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి తోసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 4వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 5, మనమే కొట్టాలి, మనమే చంపాలి, బాధితులపైనే అక్రమ కేసులు పెట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 5వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 6, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను అర్జెంటుగా కూల్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 6వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 7, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలను పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 7వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 8, జగన్ కట్టిన సచివాలయాలు, ఆసుపత్రులు, ఆర్బీకేలు ధ్వంసం చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 8వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 9, బుల్డోజర్లు, పొక్లైనర్లు తీసుకెళ్లి ప్రత్యర్థుల ఇళ్లను నేలమట్టం చేసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 9వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 10, జగన్ భద్రతను అర్జెంటుగా తీసేసి ప్రాణహాని జరిగేలా ప్లాన్ చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 10వ పేజీ ఇదే. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం కూడా ఇదే. ఇప్పుడు అమలు చేస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని. లేనటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఏదేదో మాట్లాడి, ఏదేదో బురద పూసి ప్రచారం చేసినటువంటి ఎల్లో సైకోలు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇది వాస్తవం కదా, వాళ్లే చెప్పుకున్నారు కదా, మాది రెడ్ బుక్ రాజ్యాంగం. పెద్ద పెద్ద హోర్డింగులు, బ్యానర్లు కట్టి మరీ పాలన సాగిస్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముందంటే ఇదే ఉంది.